హాయ్ 2026 తెలుగు సినిమా ఇండస్ట్రీకి హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 6 నెలల్లో యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హిట్ సినిమాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వెరీ లెస్ కౌంట్ అని చెప్పాలి. మన శంకర్ వరప్రసాద్ యునానిమస్ హిట్ టాక్ తర్వాత అలాంటి హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ 6 నెలల్లో ఏదీ లేదు. దీనికి కారణం చాలా రీజన్నే చెప్పొచ్చు. ఎందుకంటే భారీ తారాగణం పాన్ లెవెల్లో సినిమాలు రిలీజ్ చేయడం ప్లాన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఐపీఎల్ లాంటి సీజన్ స్టార్ట్ అయిపోవడం, ఏప్రిల్ నుంచి మే 25th వరకు ఈసారి ఐపీఎల్ క్రేజ్ అమాంతంగా పెరిగిందని చెప్పాలి. దానివల్లే పెద్ద సినిమాలు ఏవి థియేటర్లు రాకపోవడం ఇది ఒక పెద్ద రీజన్గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పెద్ద లాంటి పెద్ద సినిమా కొంచెం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిందని చెప్పాలి. తెలుగులో డివైడ్ టాక్తో రన్ అవుతున్న కలెక్షన్లో హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పాలి. అలాగే రానున్న సినిమాలు కూడా రిమైనింగ్ 6 నెలల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరి వేచి చూడాల్సిందే. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరో సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్ టాక్ సొంతం చేసుకున్న పెద్ద సినిమాలు కానీ ఏవి థియేటర్లు రాకపోవడం పెద్ద మైనసే. అప్పట్లో సంక్రాంతి బరిలో నిలిచిన రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ లాంటి సినిమాలు పెద్ద పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన, రాజాసాబ్ లాంటి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో ఆ తర్వాత అలాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమా మళ్ళీ థియేటర్ రాలేదని చెప్పాలి. తర్వాత వచ్చిన డెకాయిట్ కొంచెం పెర్ఫార్మెన్స్ చేసిన, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా చిన్న చిత్తగా సినిమాలే. అయితే ఇప్పుడు రానున్న రిమైనింగ్ 6 నెలల్లో మన థియేటర్లకు వచ్చే పెద్ద సినిమాలు ఏమంటే లెనిన్, మా ఇంటి బంగారం, అలాగే పారాడైజ్, ఫౌజీ, అలాగే విశ్వంబర, స్వయంభు లాంటి పెద్ద సినిమాలే నెక్స్ట్ 6 నెలల్లో కనిపిస్తున్న సినిమాలు. మరి ఈ సినిమాలు ఏ మేరకు థియేటర్లకు ప్రేక్షకులు రప్పిస్తాయి, మరి ఎలాంటి కలెక్షన్ రాబడతాయో 2026 సినిమా ఇండస్ట్రీకి పెద్ద నిరాశ అని చెప్పాలి. రానున్న ఈ సినిమాలు ఏవి థియేటర్ వరకు వస్తాయో చూడాలి. అలాగే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఇంకా షూటింగ్ జరుగుతుంది. అది 2027కి వెళ్ళిపోవడంతో ఈ సంవత్సరంలో పెద్దగా థియేటర్లకు వచ్చి సందడి చేసే పాన్ ఇండియా లెవెల్ సినిమాలు లేవని చెప్పాలి. ఇది ఏమైనా 2026 భారీ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా తక్కువే. అయితే దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా అని చెప్పాలి. అయితే అలాంటి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమాలు దరిదాపుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేవు. విశ్వంబర, ఫౌజీ, పారాడైజ్, లెనిన్ లాంటి సినిమాలే దగ్గరలో కనిపిస్తున్న సినిమాలు. అయితే ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమాలు దరిదాపులో లేకపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మైనస్ అని చెప్పాలి. ఇంతవరకు తెలుగు సినిమా డబ్బింగు, రీమేక్, బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలతోనే నెట్టుకొచ్చింది. అంతేకాకుండా రీమేక్లతో, అలాగే రిలీజ్ల కాన్సెప్ట్తో తమ పెద్ద హీరోల సినిమాలని థియేటర్లు రప్పించుకుని ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి థియేటర్లో చూడడం తప్ప చిన్న సినిమాలతో 2026 అంతా నడిచే అవకాశం ఉంది. దీంతోపాటు రిలీజ్ కాన్సెప్ట్తో పెద్ద హీరో సినిమాలన్నీ కూడా థియేటర్లకు వస్తున్నా ఆ మాత్రమే ప్రేక్షకులు అలరిస్తున్నాయనేది డౌటే అని చెప్పాలి.